హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేము కేరళలోని పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే రామేశ్వరం నుంచి త్రివేంద్రం వెళ్తున్నాము. త్రివేంద్రంని తిరువనంతపురం అని కూడా అంటారు. బట్ రామేశ్వరం నుంచి డైరెక్ట్ త్రివేంద్రంకి ట్రైన్ లేదు. సో మేము మధ్యలో నగరికల్ జంక్షన్ దగ్గర దిగి అక్కడి నుంచి తిరువనంతపురంకి అయితే చేరుకున్నాము. అక్కడి నుంచి మేము హోటల్కి చేరుకోవడానికి ఆటోస్ అయితే బుక్ చేసుకున్నాము. చూడండి, మార్నింగ్ కేరళలో వెదర్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. కేరళ స్ట్రీట్స్ మాత్రం చాలా నీట్గా ఉండే. సో అలా మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది, ఇక్కడ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికైనా పాదాలు కనిపించొద్దు అని దర్శనంకి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రెస్సులు వేసుకున్నారు కదా, సో వాళ్ళ పాదాలు కనిపిస్తున్నాయి. సో వారికి కూడా లుంగీలు కట్టుకోవాలన్నమాట. ఇక్కడ అమ్మాయిలు ఎవరైనా వస్తే ఆ దర్శనం చేసుకోవడానికి ఓన్లీ హాఫ్ శారీ అండ్ శారీలోనే అలో ఉంటుంది. అబ్బాయిలకు మాత్రం ఓన్లీ లుంగియే, షర్ట్ కూడా అలో ఉండదు లోపలికి వెళ్ళడానికి. టెంపుల్లోకి ఫోన్ అలో ఉండదు. సో మేమైతే లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేదు. దర్శనం చేసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అలా మేము దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత టిఫిన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా బాగుంది. సో అలా మేము టిఫిన్ చేసిన తర్వాత మా హస్బెండ్ చాయ్ తాగుతుండో చూపిస్తుంది. చూడండి ఎలా చాయ్ తాగుతుండో. పాపం ఐషు ఆ రోజు ఏం తినలేదు, తనకు ఫాస్టింగ్ ఉండే. అసలు మీకు మెయిన్ విషయం ఒకటి చెప్పడమే మర్చిపోయా. ఏంటి అంటే ఇవాళ మా 4th మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో మేము చాలా రోజుల నుంచి ప్లాన్ వేస్తుండే మా యానివర్సరీకి ఎక్కడికి వెళ్దామని. సో మేము ఫైనల్గా పద్మనాభ స్వామి టెంపుల్ అయితే లాస్ట్కి ఫైనల్ చేసాము. సో అందుకే మా హస్బెండ్ గిన కేక్ తీసుకోవడానికి వెళ్ళిళ్ళు. బట్ ఇక్కడ అన్ని నాన్ వెజ్ కేక్లే ఉన్నాయి. సో వెజ్ హల్వా అండ్ చాక్లెట్తో ఇలా కేక్ని రెడీ చేయించారు. సో అలా మేము కేక్ తీసుకొని అక్కడ నుంచి బోటింగ్ చేయడానికి అయితే వెళ్ళాము. కానీ ఏ మాటకి ఆ మాట, అలా చుట్టూ చెట్లు మధ్యలో వాటర్లో బోట్, ఆ బోట్లో మనం వెళ్తుంటే అబ్బా ఫీల్ అసలు మాటలో చెప్పడం రావట్లేదు నాకైతే. అలా మనం వెళ్తుంటే మధ్యలో బర్డ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ బర్డ్ కనిపిస్తుందా, ఇది స్నేక్ బర్డ్ అంట. 360 degrees తిరుగుతుంది దాని మెడ చూడండి. ఇక్కడ ఈ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అవి పైనాపిల్ చెట్లు అన్నమాట. అక్కడ మధ్య మధ్యలో కోకోనట్ వాటర్ కూడా అమ్ముతున్నారు.
ఈ బర్డ్ని చూస్తున్నారా, ఈ బర్డ్ కింగ్ ఫిషర్ అన్నమాట. ఇక్కడ మీకు కొన్ని ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవి సేమ్ మ్యాంగో ఫ్రూట్ లాగానే ఉన్నాయి, బట్ కొంచెం డిఫరెంట్. ఇది మ్యాంగో కాదు, మ్యాంగ్రూ ఫ్రూట్ అంట. ఇది పాయిజన్ ఫ్రూట్ అంట. ఎవరైనా తింటే 2 నిమిషాలలో చనిపోతారంట. అలా కొద్దిసేపు బోటింగ్ చేసిన తర్వాత మా యానివర్సరీ కేక్ కట్ చేసాము. మా ఆయన షాంపెన్ బాటిల్ ఎలా ఊపుతుండో చూడండి. కానీ ఈ యానివర్సరీ మాకు చాలా స్పెషల్. ఎందుకంటే మేము మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మా యానివర్సరీని ఇలా జరుపుకుంటున్నాము. సో అలా మేము 1 అవర్ టైం స్పెండ్ చేసి బోటింగ్లో ఆ తర్వాత మేము రిటర్న్ అయ్యాము నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి. సో మేము నెక్స్ట్ కేరళలోని లార్జెస్ట్ శివ స్టాచ్యూని చూడడానికి వచ్చాము. ఈ స్టాచ్యూ 58 ఫీట్ పొడవుతో ఉంటుంది. సో అలా మేము స్టాచ్యూని చూసి కొన్ని ఫొటోస్ కూడా దిగాము. సో అలా మేము స్టాచ్యూని చూసి రూమ్కి అయితే రిటర్న్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము సూరత్కి రిటర్న్ వెళ్ళాలి. మేము రూమ్కి వెళ్ళిన తర్వాత నైట్ కూడా మళ్ళీ దర్శనం చేసాము. పద్మనాభ స్వామి టెంపుల్ నైట్ లుక్ చాలా బాగుంటుంది. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేశాక మేము తిరువనంతపురం రైల్వే స్టేషన్కి వచ్చాము. సూరత్కి వెళ్ళే ఈ ట్రైన్ ఇక్కడ తిరువనంతపురం నుంచి స్టార్ట్ అవుతుంది. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత లోపల చూస్తే ట్రైన్లో ఎవరు లేరు, మొత్తం ఖాళీగానే ఉంది. తిరువనంతపురం నుంచి సూరత్కి వెళ్ళడానికి 36 అవర్స్ పడుతుంది. సో అలా మేము ట్రైన్ ఎక్కుతున్నప్పుడు బ్యాగ్ చినిగిందనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను చేతితో కుట్టాను. మరి ఇక ఇంటికి వెళ్ళే వరకు ఏదో ఒకేలా బ్యాగ్ అయితే వేసుకోవాలి కదా. ట్రైన్లో జర్నీ చేస్తుంటే కేరళ వ్యూ మాత్రం చాలా బాగా కనిపించింది. మొత్తం గ్రీనరీ ఉంది, గ్రీనరీ అండ్ వాటర్ చాలా బాగుంది కేరళ మాత్రం. అలాగే మేము లంచ్ స్విగ్గీలో ముందే ఆర్డర్ ఇచ్చి పెట్టామన్నమాట. సో మేము కేరళ స్పెషల్ థాలీ 2 ఆర్డర్ ఇచ్చాము. చాలా టేస్టీగా ఉండే థాలీలు మాత్రం. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఈ అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు, క్యూట్గా ఉన్నాడు కదా. సో మేము అలా అయితే జర్నీ అయితే కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.